బై బర్త్ బేబీస్ సార్ బెస్ట్ అంటే ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్స్ వేయించాలంటే ఏ వ్యాక్సిన్ వేయమంటారు సార్? సో మామూలుగా మనకి గవర్నమెంట్ వేసే కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. అవి ఏంటంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటాయి. పుట్టినప్పుడు ఓపీవీ అంటే పోలియో డ్రాప్స్, బీసీజీ అంటాం, దాన్ని టీబీ వ్యాక్సిన్ అంటాం, తర్వాత హెపటైటిస్ బి అంటాం కామెర్లు. హెపటైటిస్ బి అనేది ఒక ఇన్ఫెక్షన్ తెలిసింది, లివర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది రాకుండా. తర్వాత మళ్ళీ 6 వారాలు 10 వారాలు 14 వారాలు మనకి గవర్నమెంట్ వేసేది ఉన్నాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్గా వ్యాక్సిన్ వేసేది. అన్ని వ్యాక్సిన్స్ ఉపయోగపడేవి. దీంట్లో మనకి ఏవైతే వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయో అన్ని కూడా ఉపయోగపడేది. ఒక వ్యాక్సిన్ అనేది ఒక పర్పస్ తో, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ మనకు రాకుండా వేసినాము. సో వ్యాక్సిన్ వల్ల ఏమవుతుంది అంటే యాంటీబాడీస్ అనేది ముందే బేబీ డెవలప్ చేసుకుంటుంది లోపల. ఒక వ్యాక్సిన్ వల్ల మనం ఒక మైక్రో ఆర్గానిజం ఉంటాం, ఒక బ్యాక్టీరియా, ఒక వైరస్ ని మనం ముందే ఎక్కిస్తున్నాం. ఆ డెడ్ వైరస్ అది లోపల పోయి ఒక యాంటీబాడీస్ ని మనం ఫామ్ చేస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఎప్పుడైనా వైరస్ ఎంటర్ అయితే, ఆ బ్యాక్టీరియా ఎంటర్ అయితే ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి కదా, అవి వస్తాయని దాన్ని ఫైట్ చేసి దాన్ని చంపేసి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. సో ఏ వ్యాక్సిన్ కూడా పనికి రాదు అనేది ఇక్కడ లేదు. అన్ని వ్యాక్సిన్స్ అవైలబుల్ వ్యాక్సిన్స్. గవర్నమెంట్ లో కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్ లేని కొన్ని ఉన్నాయి. అవి అంటే ఫ్లూ వ్యాక్సిన్ అంటాము, తర్వాత మమ్స్ అంటాము 9 months అప్పుడు వేసేది, తర్వాత హెపటైటిస్ సి అంటాము, చికెన్ పాక్స్ అంటాము, టైఫాయిడ్ అంటాము. ఇవన్నీ గవర్నమెంట్ లేనివి. ఇవన్నీ కూడా అన్ని ఉపయోగపడేటివే. ఏదైనా వ్యాక్సిన్ మార్కెట్లోకి రావాలంటే దాని సిరీస్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్టడీస్ చేసిన తర్వాతనే అది ఉపయోగం ఉందా, కనీసం 90% అది ప్రొటెక్షన్ ఉంటుంది అనిపిస్తుందని అది మనకు మార్కెట్లోకి వస్తుంది. సో దీంట్లో ఏం వ్యాక్సిన్ వేస్ట్ అనేది లేదు. అన్ని వ్యాక్సిన్స్ పనికొచ్చేటివే, అన్ని కూడా ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడేటివే.